నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, నేను మీకు బాగా తెలిసిన వాణ్ణి, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా పెద్ద హిట్ కొట్టలేదు హీరో కిరణ్ అబ్బవరం. డిఫరెంట్ పీరియాడిక్ కాన్సెప్ట్తో రూపొందించబడ్డ కా అనే మూవీతో సక్సెస్ సాధించి అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఎప్పటికప్పుడు సెలెక్టివ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం దిల్రుబా అనే చిత్రంలో నటించాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్తో తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వక్ కరుణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ దిల్రుబా. రుక్సార్ ధిల్లాన్, కాథీ డేవిసన్ హీరోయిన్లుగా తెరపై కనిపించనున్నారు. ఈ మూవీని విశ్వక్ కరుణ్ డైరెక్ట్ చేశాడు. శివం సెల్యులాయిడ్స్, సరెగమ, ఏ యూడ్లీ సంస్థలపై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కథ విషయానికి వస్తే టీజర్, ట్రైలర్స్, పాటలు వంటివి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. హీరో కిరణ్ అబ్బవరం కూడా యంగ్ లుక్తో కనిపిస్తున్నాడు. ఇక ఆల్రెడీ ఈ సినిమాని తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులకు చూపించడం జరిగింది. సినిమా చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం జరిగింది. వారి టాక్ ప్రకారం అయితే ఈ సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాల నిడివి కలిగి ఉందట. కోపిష్ట అయినటువంటి హీరో తన పర్సనల్ లైఫ్లో ఓ సమస్య వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో తన గురించి అంతా తెలిసిన వ్యక్తికి చెప్పుకొని సాయం అడగాలని నిర్ణయానికి వస్తాడు. ఈ క్రమంలో అతను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితేనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ఆమెకు తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పుకొని ఆమె సాయం కోరతాడు. ఇక ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా తన మాజీ ప్రియుడి శ్రేయస్సు కోసం సాయం చేయడానికి ముందుకొస్తుంది. అసలు హీరో ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? చివరికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సాయంతో అతను గట్టెక్కాడా? ఈ క్రమంలో వీరికి ఎదురైన పరిస్థితులేంటి? అసలు గతంలో వీళ్ళు ఎందుకు విడిపోయారు అనే సస్పెన్స్తో ఈ సినిమా సాగుతుందట. కిరణ్ అబ్బవరం ఇందులో స్టైలిష్గా కనిపించాడు. ఇందులో చాలా ఎనర్జెటిక్గా కూడా కనిపించినట్లు చెబుతున్నారు. హీరోయిన్లు కూడా బాగా చేశారట. ఫైట్స్ కూడా బాగున్నాయట. జాన్ విజయ్ రోల్ కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. మరి ప్రీమియర్ షోలతో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం డైలాగ్స్ హైలైట్గా నిలుస్తాయి. ఈ మూవీకి శామ్ సిఎస్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి.